శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ప్రధానంగా ఈ నెల ప్రారంభం నుంచి వృషభ రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానం అయినటువంటి కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా అది శుక్రుడికి నీచ స్థానం, అంటే అక్కడ శుక్రుడు చాలా బలహీనంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రాశ్యాధిపతి బలహీనపడ్డాడో జాతకుడు చేసే ప్రయత్నాల్లో ఎక్కువ మైనస్లు అంటే ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఏ పని ముందుకు వెళ్ళదు. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క అనారోగ్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు. పిల్లల విషయంలో మీకు అంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు రాకపోవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న స్త్రీలకు కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకి ఈ పని ఒత్తిడి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టేద్దామా, కొన్నాళ్ళు సెలవు పెడదామన్నటువంటి ఆలోచనలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఎక్కువగా శుక్రగ్రహం యొక్క ప్రభావం స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. ఎస్పెషల్లీ వృషభ రాశిలో జన్మించిన స్త్రీల మీద ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతుంటుంది. అయితే ఈ శుక్రుడు నీచపడిన శుక్రుడు మీద శనిగ్రహ ప్రభావం కనబడుతుంది. అంటే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడి మీద వీక్షణ రావడం జరిగింది. పైపెచ్చి ప్రస్తుతం శని వక్రగమనం పొందడం వల్ల ఎస్పెషల్లీ మగవారికైనా ఆడవారికైనా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఉద్యోగం మారాలనే ఆలోచన కన్నా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్త పాటి ఉంచుకోవడం అన్నది చక్కనైనటువంటి సూచన తప్ప తొందరపడి ఉద్యోగం మారడం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా మరి రాశ్యాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం, శనిగ్రహ దృష్టి పడడం, అలాగే కుజుని యొక్క దృష్టి కూడా శుక్రుడి మీద పడుతుంది. ఇది కూడా మరి జాతకుడిని విపరీతమైన ఒత్తిడికి టెన్షన్కి గురి చేస్తూ ఉంటుంది. అనారోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇంచుమించుగా మనకి ఈ కుజుడు ఈ సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా అదే రాశిలో ఉండడం వల్ల మరి వ్యయాధిపతి ధనస్థానంలో వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో అవకాశం రావడం వల్ల వేరే కారణాల వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది పెళ్లి కారణం కూడా అవ్వచ్చు, వాళ్ళకి ఉద్యోగ కారణం వల్ల రావచ్చు. అయితే కొంతవరకు కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి వాదోపవాదాలు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. మీరు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు కుటుంబ సభ్యుల మీద తీసుకోవడమో, వాళ్ళని పౌరుష పదజాలంతో నిందించడం లాంటి కార్యక్రమాల వల్ల మీ కుటుంబ సభ్యులు అట్టవడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబపరమైన చికాకులు మిమ్మల్ని కొంత అసంతృప్తికి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు కలిసి వచ్చే అంశం ఏంటంటే ప్రస్తుతం లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఈ వక్రగమనం పొందడం జరిగింది. అంటే ఇప్పుడు 11లో ఉన్నటువంటి శని భగవానుడు అక్కడే ఉంటూ దశమస్థాన ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఒక ప్రయత్నం దేనికన్నా సరే, అది కుటుంబ విషయాల్లో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, లేదంటే మీకైనా ప్రమోషన్ రావాల్సి ఉండి ఆ కారణాల వల్ల ఆగిపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల గతంలో మీరు ఆగిపోయినటువంటి ఫలితం తిరిగి మళ్ళీ ఈ సందర్భంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు గతంలో చేసిన ప్రయత్నం తిరిగి రెండోసారి చేయడం వల్ల మీకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది. ఇది విద్యార్థులకు కూడా చాలా వరకు మీరు ఏదైనా పాస్పోర్ట్కో, వీసాకో, ఈ దేశంలో ఉన్నటువంటి స్కాలర్షిప్కో, కొత్త ఉద్యోగానికో గతంలో ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా వక్రగ్రహ ప్రభావం ఒక భావం మీద ఉన్నప్పుడు అది ఖచ్చితంగా రెండవసారి ప్రయత్నమే సక్సెస్ అవుతుంది తప్ప మొదటి ప్రయత్నం ఎప్పుడు కూడా వాళ్ళకి ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మీ ప్రయత్నం ఏదైనా సరే దాని ఫలితం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక కామన్గా ఉన్నటువంటి ప్రయత్నం ఏంటంటే మీకు మరి గురువు తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు రవితో కలిసి సంచరం అన్నది చాలా మంచి అడ్వైజ్ అన్నమాట. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న, న్యాయవాది వృత్తిలో ఉన్నా కూడా కంపల్సరిగా మీ వృత్తిపరంగా ప్రోగ్రెస్ ఈ సమయంలో రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీకు ఉద్యోగపరమైన అభివృద్ధి కంపల్సరిగా రావడం జరుగుతుంది.
ఇక ఏంటంటే సంతానం విషయంలో మీరు ఎంతైతే ఆశిస్తున్నారో, వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారో, వాళ్ళు కూడా ఇంచుమించుగా మంచి మార్గంలో వెళ్ళడానికి జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు ఈ గురుగ్రహం మనకి ఆగస్టు 11వ తారీఖు వరకు రవితో కలిసి కంబస్ట్ అయ్యడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం గురుమౌఢ్యం జరుగుతుంది కాబట్టి కామన్గా గురుమౌఢ్యం జరిగేటప్పుడు ఫైనాన్స్ రొటేషన్ బాగా తగ్గుతూ ఉంటుంది. మరి ఆ కారణాల అంటే ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కామన్గా వృషభ రాశి వారికి ఎన్ని వనరులు ఉన్నప్పుడు కూడా ప్రధానమైనటువంటి ఈ ధనయోగాలు, ధనస్థానాలు కొద్దిగా ఇబ్బంది పడడం వల్ల ఏంటంటే ఫైనాన్స్ రొటేషన్ ఆగిపోవడం జరుగుతుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఈ కారణం వల్ల ఆగిపోవడం కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వృషభ రాశి వారు కంప్లీట్గా ఈ శుక్రగ్రహం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే అమ్మవారిని ప్రతినిత్యం పూజ చేసుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం, కనకదార స్తోత్రం లాంటిది స్తోత్రాలు చదవడం, ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం దర్శించి ఎరుపు రంగుతో ఉన్నటువంటి మందార పూలు కానీ, గులాబీ పూలు కానీ వాటిని అమ్మవారికి కుంకుమతో కానీ అర్చించడం వల్ల, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం ద్వారా వారికి కావాల్సినటువంటి ఏమైనా అవసరాలు ఉంటే అవి తీర్చడం వల్ల ఈ శుక్రగ్రహ అనుగ్రహం మీకు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారు ఈ సమయంలో స్త్రీలతో ఎట్టి పరిస్థితులు కూడా విభేదాలు పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు వారికి సంతోష పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. మీ జాతకంలో ప్రస్తుతం ఉన్నటువంటి గోచారంలో మీరు శుక్రుడిని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పనులు, మీ యొక్క ప్రయత్నాలు అంత తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచబడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు
పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది. కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.